టీచర్ టీచో అమ్మో బోల పడిండు ఋతు టీచో తీసుకురాని ఋతు ఈ మధ్య కాలంలో హెయిర్ ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అనేది చాలా కామన్ ప్రాబ్లమ్ అనేది అందరు ఎదురు చేసే ప్రాబ్లం అనేది. ఎందుకంటే స్ట్రెస్, లైఫ్ స్టైల్, ఇంప్రాపర్ ఈటింగ్ హ్యాబిట్స్ మరియు కెమికల్ ప్రోడక్ట్ని యూజ్ చేసినప్పుడు హెయిర్ అలా అవుతూ ఉంటుందన్నమాట. సో రెమెడీస్ చాలా ఉన్నాయి, కానీ చేయడానికి చాలామంది టైం ఉండదు. సో అలా రెమెడీస్ ట్రై చేయడానికి టైం లేని వాళ్ళందరికీ కూడాను మమా ఎర్త్ వాళ్ళు న్యూగా మమా ఎర్త్ హెన్నా రేంజ్ని లాంచ్ చేశారనమాట. సో ఇందులో మమా ఎర్త్ హెన్నా హెయిర్ ఆయిల్ ఉంటుంది, అలాగే మమా ఎర్త్ హెన్నా హెయిర్ షాంపూ ఉంటుంది, అలాగే మమా ఎర్త్ హెన్నా హెయిర్ కండిషనర్ కూడా ఉంటుంది అనమాట. సో ఈ 3 ప్రోడక్ట్స్ ఉంటాయి అనమాట. సో మీకు తెలియదు ఏముంది, మమా ఎర్త్ ప్రోడక్ట్స్ అన్ని కూడా కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్, ఆల్ న్యాచురల్ ప్రోడక్ట్స్. సో ఇది వచ్చేసి మమా ఎర్త్ హెన్నా హెయిర్ ఆయిల్ అన్నమాట. సో దీంట్లో మెయిన్గా ఉన్న హీరోయిన్స్ ఏంటంటే హెన్నా అండ్ కాఫీ ఆయిల్ అన్నమాట. సో ఇది రెమటాలజికల్ టెస్టెడ్, మేడ్ సేఫ్, అలాగే హెయిర్ అన్ని టైప్ ఆఫ్ హెయిర్కి ఇది సెట్ అవుతుంది అనమాట. సో దీంట్లో హెన్నా ఉంటుంది. ఇది ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ని తగ్గిస్తుంది అనమాట, హెయిర్ని నరేష్ చేస్తూ ఉంటుంది. డీప్ రోస్టెడ్ కాఫీ ఉంటుంది, ఎన్హాన్స్ చేస్తుంది హెయిర్ టెక్స్చర్ని. ఇలాంటి కలర్లో ఉంటుంది. హెయిర్ ఆయిల్ వచ్చేసి మనకి హెన్నా స్మెల్ ఒక మంచి అరోమా వస్తూ ఉంటుంది. సో మీకు 2 ఇస్తారు క్యాప్, ఇట్లా కూడా ఇస్తారు. నాకు ఇది బాగా ఇష్టం అండి ఇట్లాంటివి ఉన్న క్యాప్. సో రోస్టెడ్ కాఫీ వచ్చేసి ఎన్హాన్స్ చేస్తుంది హెయిర్ టెక్స్చర్ని, స్మూతర్ అండ్ సాఫ్టర్ చేస్తూ ఉంటుంది. ఇండిగో ఆయిల్ ఉంటుంది, ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఇది ప్రివెంట్ చేస్తుంది, హెయిర్ని మేనేజబుల్ చేస్తూ ఉంటుంది. కోకోనట్ ఆయిల్ ఉంటుంది, మాయిశ్చరైజ్ చేస్తుంది హెయిర్ని, హెయిర్ గ్రోత్ని మరియు ప్రీమెచ్యూర్గా వచ్చే గ్రెయిన్ కూడా తగ్గిస్తూ ఉంటుంది అనమాట. సో హెయిర్ ఆయిల్ని మీరు ఇలా పెట్టుకోవచ్చు. మీరు ఎప్పుడు హెయిర్ ఆయిల్ పెట్టుకున్నా మీ హెయిర్ యొక్క మొదల నుంచి పెట్టుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే హెయిర్ ఆయిల్ని ఎంచక మీ హెయిర్లో మంచిగా మసాజ్ చేసేయండి. సో ఓవరాల్గా వీటి వల్ల యూజ్ ఏంటంటే ఇవి ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ని తగ్గిస్తూ ఉంటాయి, జెంట్లీ క్లెన్స్ చేస్తాయి మీ హెయిర్ని, ఇంప్రూవ్ చేస్తాయి హెయిర్ టెక్స్చర్ని, షూటబుల్ ఫర్ ఆర్ హెయిర్ టైప్ అనమాట. అలాగే కెమికల్ ఫ్రీ కాబట్టి అందరం వాడుకోవచ్చు. సో మమా ఎర్త్ వెబ్సైట్తో కానివ్వండి, యాప్ త్రూ కానివ్వండి, మీరు ఆర్డర్ని ప్లేస్ చేసినప్పుడు వాళ్ళు ఆర్డర్కి ఒక ప్లాంట్ని నాటుతారు. ప్లాంట్ గుడ్నెస్ని ఇనిషియేట్ చేస్తారు. 2025 వరకు 1 మిలియన్ ప్లాంట్ని నాటుదాం అనుకుంటారు. సో మన చేతిలో మీరు కలపవచ్చు. అలాగే మీరు న్యాచురల్ గుడ్నెస్ ఉన్న ప్రొడక్ట్స్ని వాడచ్చు. అలాగే ఏంటంటే మమా ఎర్త్ కొత్తగా యాప్ని లాంచ్ చేసింది, యాప్ లింక్ నేను డిస్ప్లేలో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇది మమా ఎర్త్ హెన్నా షాంపూ అన్నమాట. సో మీరు హెయిర్ ఆయిల్ పెట్టుకున్నాక తెల్లవారి కానివ్వండి, ఒక 2 గంటలతో కానివ్వండి, మమా ఎర్త్ హెన్నా హెయిర్ షాంపూ తోటి హెడ్ బాత్ చేసేయండి. సో ఇది ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ని తగ్గిస్తుంది, మేడ్ సేఫ్, డర్మటాలజికల్ టెస్టెడ్, SLS, SLES ఫ్రీ అన్నమాట. సో దీనికి కాంబినేషన్గా మీరు మమా ఎర్త్ సో ఫస్ట్ హెయిర్ని వాష్ చేయండి. ఇది జెంటిల్ క్లీన్ చేస్తుంది మీ హెయిర్ని, మీ హెయిర్ యొక్క pHని బ్యాలెన్స్ చేస్తుంది, ఇంప్రూవ్ చేస్తుంది హెయిర్ టెక్స్చర్ని, సూటబుల్ ఫర్ ఆల్ హెయిర్ టైప్ అన్నమాట. సో ఇలాంటి ఫామ్లో ఉంటుంది. మీరు హెడ్ బాత్ చేశాక సేమ్ టు సేమ్ మమా ఎర్త్ హెన్నా హెయిర్ కండిషనర్ని వాడండి. కాంబినేషన్లో రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. రిజల్ట్ మే వ్యారీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, కాకపోతే మీరు రెగ్యులర్ యూజెస్ వల్ల మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. సో మీరు హెయిర్ ఎప్పుడు వాష్ చేసినా కూడా మీ హెయిర్ని న్యాచురల్ హెయిర్కి ఏమంటారు ఆరనివ్వండి, డ్రైయర్ లాంటివి పెట్టకూడదు. సో అప్పుడే హెయిర్ కండిషన్ బాగుంటుంది. దీంతోపాటు మంచి ఫుడ్ తీసుకోండి, లైఫ్ స్టైల్ని మార్చండి. మంచి లైఫ్లో మంచి చేంజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీ హెయిర్ గ్రోత్ ఉంటుంది, హెయిర్ కండిషన్ బాగుంటుంది, ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ తగ్గుతుంది. సో ఇదండి, ఇది ఏ వెబ్సైట్లో అవైలబుల్ ఉంది చెప్తాను. అలాగే నా కూపన్ కోడ్ని ఇస్తాను. నా కూపన్ కోడ్ ద్వారా మీకు వెబ్సైట్లో కానివ్వండి, యాప్లో కానివ్వండి 20% డిస్కౌంట్ లభిస్తూ ఉంటుంది. ఆలస్యం దేనికి, ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో మీకు అన్ని లింక్స్ నేను ఇచ్చి ఉన్నాను. ఓకేనా? నా 20% కూపన్ కోడ్ వాడడం అస్సలు మర్చిపోవద్దు. ఎవరు బోర్ల పడమన్నారు నిన్ను? ఊకే బోర్ల పడుకుంటే ఏ చాలెత్తున్నావు, ఏ చాలెత్తురు మీరు? ఎవరు బోర్ల పడమన్నారు? అన్న చూడు, అన్నేడి బోర్ల పడు నేర్చుకున్నాడు. ఇదే పని. టాటా అట్ట ఏమైంది మీకు? ఏమైంది? నేను పోతా బయట కూర్చున్నాంపా. బయట కూర్చుంది రొత్తు బంగారం ఇది, ఇది రొత్తు బంగారం ఇది. ఒక్కొక్క అత జలుబైనట్టు అయింది కదా కొంచెం. మార్నింగ్ ఇప్పుడే నిద్ర లేచిర్రు. మేము నిద్ర లేచి 1 గంట అయిందండి.
వేడితోటి ఆరుడైపోతుంది. ఎట్లా చూస్తుంది చూడండి, కొంచెం జలుబు, వాళ్ళ కొంచెం ఏసీకి ఆపోజిట్ పడుకున్నాడు, జలుబు అయినట్టు అయింది. కళకళ అన్ని నోట్లకి 4 days అయ్యి రోలింగ్ నడుస్తూనే ఉంది. వాళ్ళు ఆక్కుంటూ బొరలాడుతున్నారు కానీ జాగ్రత్తగా మధ్యలో ఏదో ఒకటి అడ్డు పెడుతూ ఉన్నారు. సేమ్ తేజ్ గుర్తొస్తున్నాడు. మా తేజ్ బంగారం ఇట్లా చేసిండు. మా తేజ్ బంగారం, తేజ్ అన్న గుడ్డురా, ఎంత పైకి పెడతా అంత పైకి. ఫోన్ ఎట్టు చూస్తే మమ్మీ కొండలు ఇది రొత్తేది. సో బోర్లు పడతాయి బొబ్బట్లు, నవ్వుతే మాట్లాడు. బోర్ల పడితే బొబ్బట్లు, నవ్వుతే నూల ఉండాలి. చేసుకోవాలి కదా మనం, చేసుకోవాలన్నా వద్దా? ఎస్ నో తేజ్ మమ్మీ గుడ్ మార్నింగ్. మమ్మీ కొండ అగో అన్నా బాబా లేమ్మా. అగో తేజు అవు చెద్దరు నోట్లో పెట్టుకో. తమ్ముడు ఉన్నాడు నా నేను కావు, చెద్దరు ఎందుకు నోట్లా? లేమ్మా మమ్మీ. తేజు లే బిడ్డా. మమ్మీ కొండేది లే. మమ్మీ గుడ్ మార్నింగ్ అయింది, సన్ వచ్చింది. వీడికి అన్ని నోట్లకే పోవాలి ఋతుకి. సో ఇద్దరు పజ్జున్నారు, వాడితే ఏజులు లేపుతాడు. సో మీరు చెప్తున్నాం మరి ఊర్లో నుంచి వచ్చినాక దారుణంగా పొద్దున 10 వరకే పడుకోవడం అలవాటు అయిపోయింది. శేఖర్కి ఆఫీస్ వర్క్ ఇంతకు ముందు ఉన్నదానికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది. నాకు ఎలాంటి హెల్ప్ అయితే అవ్వట్లేదు శేఖర్ వల్ల. అందుకని చెప్పేసి ఏది చాలా పెండింగ్ ఏ పని అవుతలేదు. నేను ఎత్తుకొనే ఉండాల్సి వస్తుంది. ఎత్తుకుంటే అంటే ఊరికి వెళ్ళాక అందరు కనిపిస్తారు, ఎత్తుకుంటారు, అలవాటు అయిపోతాం. మేము అలవాటు అయిపోతాం. మేము ఎత్తుకోవాలి, మాకు కనిపించాలి, మాకు అమ్మ కావాలి. ఇంక బొమ్మలు వద్దు, దీనికి అమ్మనే బొమ్మ. తేజ్ బంగారం ఇటు లేదు. తేజ్ ఎంత మంచిగా ఆకున్నాడు. నువ్వు పిచ్చి చేస్తున్నావు. సో మొన్నటి నుంచి బొబ్బట్లో వేయాలి, ఫోటో తీయాలి, దాని వివరాలు ఇవ్వాలని చాలా అనుకుంటున్నా. తేజ్ అప్పుడు నాకు తెలియదులేండి. సో ఈసారి ఏం చేద్దామంటే ఎటు టైం సహకరిస్తలేదు, ఎట్లా డే గడుస్తుందో తెలుస్తలేదు. తేజ్ ఒక్కడే లోన్లీ ఫీల్ అవుతాడు. వాడితో ఆడకపోతే వాడు డే అంతా ఖాళీ ఉంటున్నాడు, పక్క పిల్లలు లేరు. సో వాడితో ఆడు వీడిని ఎత్తుకొని వాడుతున్నాడు. ఇదే పని అయిపోతా ఉంది నాకు. సో ఇది ఇట్లుంటుంది మనతోని ముచ్చట. వీనితోటి ముచ్చట పెడతా ఉండాలన్నమాట. చూసారు ఎట్లా చూస్తూ ఉన్నాడు, మనం ముచ్చట పెడతా ఉంటే ఋతు బంగారం అంటే నవ్వుతాడు అన్నమాట. సో తేజ్ బంగారం లాగా ఋతు బంగారం అన్నమాట. ఏంటంటే బొబ్బట్లు నేను ఒకేసారి అన్నీ చేయలేను, ఎందుకంటే నాకు చిన్న బేబీ ఉన్నాడు, వీడు ఊరికి ఎత్తుకోవాలి కాబట్టి నేను టైం దొరికినప్పుడు ఒకటి చేస్తాను అనమాట. సో ఇది నేను పప్పు పూర్ణం చేస్తూ ఉన్నాను. నాకు శనగపప్పు పూర్ణం కూడా చేయొచ్చు, కానీ శనగపప్పు కంటే పెసరపప్పు పూర్ణం నేను ఈజీగా చేయగలుగుతాను, మళ్ళీ మనకి గ్యాస్ కూడా ఫామ్ అవ్వదు. సో ఇక్కడ పర్ఫెక్ట్గా చెప్తాను, మీరు ఏమైనా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఓ గ్లాస్ పెసరపప్పు గ్లాస్న్నర నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టేసారు, పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. సో మా తేజు ఎంత అదంటే బిడ్డ నాకు చాలా హెల్ప్ చేస్తాడండి. నేను చేసేటప్పుడు చిన్నోడు ఏడుస్తే ఉయ్యాలు ఊపుతూ ఉంటాడు. తేజు చాలా మెచ్యూరిటీ వచ్చింది. ఇంతకు ముందుకి ఇప్పటికీ తేజు చాలా చేంజ్ అయిపోయాడండి, చాలా అర్థం చేసుకుంటాడు. సో నా బిడ్డ బంగారం అన్నమాట. ఎక్కువ మనం దీనిలో వాటర్ మిగిలిన 1.5 గ్లాస్ అంటే పర్ఫెక్ట్గా సరిపోతాయండి. వాటర్ బయటికి అసలు రావు, కరెక్ట్ పప్పుగా అందుకే ఉడుకుతుంది, అన్నం ఉడికినట్టుగా ఉడుకుతుంది అనమాట. సో తర్వాత ఏంటంటే నేను పూరి పిండితో చేస్తూ ఉన్నాను బొబ్బట్లు. ఈరోజు మైదా పిండి వేయట్లేదు, గోధుమ పిండి ఉంది, కానీ కొంచెం మైదా పిండితో అయితే పల్చగా వస్తాయి అనమాట. పూరి పిండి అంటే కూడా మైదా పిండే ఉంటుందండి, ప్యూర్ మైదా పిండి కాకుండా కొంచెం గోధుమ పిండి కలుపుతారేమో.
సో ఇదేంటంటే పిండి కలుపుతూ ఉన్నాను. ఇప్పుడు ఈ పిండి కలిపేటప్పుడు ఒక టెక్నిక్ చెప్తాను. అత్తయ్య వాళ్ళ ఇంట్లో మాకు ఎప్పుడు బొబ్బట్లు కుదిరాయి, దొప్ప వేసి పెడతారు. నాకేమో అట్లా వచ్చి నాకు చిన్నగా పల్చ ఉన్న బొబ్బట్లు అంటే ఇష్టం. సో ఇది మా మమ్మీ వాళ్ళ స్టైల్ బొబ్బట్లు అనమాట. సో సరిగ్గా పెసరపప్పుతో మా మమ్మీ వాళ్ళ సైడ్ చేస్తూ ఉంటారు బొబ్బట్లు. మహారాష్ట్ర కాదు, ఇక్కడ మన ఇళ్ళతో మమ్మీ వాళ్ళ సైడు. సో పిండి కలిపేటప్పుడు మెత్త కలిపి తర్వాత ఆయిల్ ఎక్కువ వేసి నానబెట్టాలి పిండిని. అప్పుడు పిండి బాగా సాగుతుంది. సో బొబ్బట్లు అంటే ఆయిలీగానే ఘీలానే ఉంటాయి. సో చూసారా, పప్పు పర్ఫెక్ట్, బాగా మెత్తగా ఉడకద్దు అలా అని చెప్పి బాగా గట్టిగా ఉండదు, కరెక్ట్గా అన్నం ఉడికినట్టుగా మనం తినగలిగేటట్టు ఉడుకుతుంది. ఆ తర్వాత దీనిలో చక్కెర వేస్తాం కదా, సో పూర్ణం కరెక్ట్ అవుతుంది అనమాట. ఇప్పటికి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో 3 సార్లు ఉగాదికి నేను ఉన్నాను. ఏసారి కూడా ఎప్పుడు మేము ప్రాపర్గా బొబ్బట్లు చేసుకోలేదు. సో పిల్లాగం ఇవన్నీ కలిపి ఎటు కాకుండా అయిపోతాయి అనమాట. సో ఈలోపు చిన్నోడు లేచిండు. సో ఏంటంటే వాడికి తేజ్కి ఒక్క బెలూన్ చేసి ఇచ్చాను. ఇద్దరు ఆడుతూ ఉన్నారు. మా తేజ్ బాగా బక్క అయిపోయాడు. బిడ్డ ఈ మధ్య సరిగా తినట్లేదు. వాడు కూర్చోబెట్టి తినబెట్టినా నాకు వద్దు మమ్మీ అంటా ఉన్నాడు. సో వాడిపైన స్పెషల్ కేర్ తీసుకోవాల్సి వస్తుంది. ఒకేదాన్ని అయిపోయాను కాబట్టి ఇద్దరిని అసలు మేనేజ్ చేయలేకపోతున్నాను. కాకపోతే చేయగలుగుతాను నేను అన్నట్టుగా ఉంటాను. నా కోసం నాకు టైం దొరకట్లేదు అంతే. కానీ హ్యాపీ అండి, ఏది చేసే మన పిల్లల కోసమే కదండి మనం చేసేది. సో ఇద్దరికి బెలూన్స్ చేసి ఇచ్చాను. చిన్నోడికి ఏమో బెలూన్ ఉయ్యాల కట్టాను అనమాట. సో తర్వాత పప్పు చూసారు పర్ఫెక్ట్గా ఉడికినాక దీంట్లో ఒక గ్లాసు సరి అనమాట. గ్లాస్ పప్పుకి గ్లాస్ పెసర్లు, గ్లాస్ చక్కెర వేస్తే పర్ఫెక్ట్గా అయిపోతుంది. సో చక్కెర వేయగానే మళ్ళీ కొంచెం లూజ్గా అయిపోతుంది. ఇప్పుడు ఇలాచీ వేసేయండి. నాకు ఇలాచీ దంచడం యాస్టం ఇట్లా వేస్తాను. తినేటప్పుడు నోటికి దిగొస్తే పంటికి దిగొస్తే చిరాకు వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఇలాచీని బాగా మిక్స్ చేస్తూ ఉన్నాను. ఇక దీన్ని మిక్స్ చేస్తూ ఉండాలి, లేకపోతే అడుగడుతూ ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మిక్స్ చేస్తూనే ఉండాలి. 15-20 నిమిషాలకి పర్ఫెక్ట్ పూర్ణం అనేది రెడీ అయిపోతుంది. ఫ్రిడ్జ్లో ఎంచక 2-3 రోజులు నిల్వ ఉంటుందండి. ఎప్పటికప్పుడు బొబ్బట్లు వేసుకోవచ్చు. నార్మల్గా తేజ్ కడుపులో ఉన్నప్పుడు నాకు బొబ్బట్లు ఎక్కువ తినాలనిపించేవి. అప్పుడు నేర్చుకున్నాను నేను ఓన్గా యూట్యూబ్లో చూసుకుంటూ నేర్చుకొని ఉంటుంది. సో అప్పటి నుంచి కొంచెం అలవాటు అన్నమాట. మన ఇంట్లో బొబ్బట్లు ఎప్పుడు ఫెయిల్ అవ్వవు. నాకు పూర్ణం ఎప్పుడు మంచిగా కాకుండాను ఉండదు. సో తేజు చిన్నోడిని ఎత్తుకున్నాడు అనమాట. ఇప్పుడు నేను తేజు కోసం బెలూన్ తేజు ఏంటంటే నా బెలూన్ నాకు డోర్ కట్టు మమ్మీ, నేను ఆడుకుంటా మమ్మీ అన్నాడు. పోం బిడ్డ ఒక్కడే అయిపోయాడు, స్కూల్ లేదు, బోర్ కొడుతుంది వాడికి. సో వాడితో టైం స్పెండ్ చేసినప్పుడు అలా స్పెండ్ చేస్తూ ఉంటాను. సో వాడికి చిన్న యాక్టివిటీస్ వాడు చేసుకునేటట్టుగా వాడికి అట్లా బెలూన్ కట్టించాను అనుకోండి, కొంచెం డోర్ తీసి వాడే ఆడుకుంటూ ఉంటాడు. నేను వేసుకున్న కుర్తీ ఫీడింగ్ కుర్తీ కాదండి. సో చిన్నోడికి ఆల్రెడీ ఫీడ్ చేస్తున్నా అని చెప్పేసి కొంచెం బాగా అనిపించి ఈ కుర్తీ వేసుకున్నాను. సో మధ్యలో మళ్ళీ వీడు ఏడుస్తే నేను వీడిని ఎత్తుకున్నాను. ఇక ఆడుకోరా తేజు అని చెప్పాను అనమాట. సో వీడు ఏంటంటే కింద వేస్తే కూడా ఆడుతాడు, కానీ వాడికి కొంచెం జలుబు అయినట్టు ఉంటుంది. ఒక్కడే ఉండట్లేదు, ఊరికే ఏడుస్తూ ఉన్నారు. సో పిల్లలు కొంచెం సిగ్గా ఉన్నప్పుడు ఊరికే తల్లి ఒళ్ళోనే ఉండాలి అనుకుంటారు చూడండి. సో అది ఇప్పుడు వాడి పొజిషన్ బిడ్డది. సో నేను ఎత్తుకుంటా ఉన్నాను, ఇటాడు తిరుక్కుంటూ వాడు ఏడవగానే ఎత్తుకుని మళ్ళీ పని చేసుకుంటా ఉంటాను. వాడి చేయికి కట్టాను అనమాట బెలూన్. చాలాసేపు ఉయ్యాల్లో ఆడాడు. తర్వాత చేతికి కడితే కూడా ఎక్కువసేపే ఆడాడు బిడ్డ. సో ఆ టీతర్ ఫస్ట్ కొంచెం స్మెల్ వచ్చింది. ఒక 5-6-7 నిమిషాలు కడిగాక స్మెల్ పోయింది. సో చిన్నోడు మళ్ళీ పడుకున్నాడు. వాడిని ఉయ్యాలో వేసేసి ఇప్పుడు తేజుకి నేను తినబెట్టేస్తాను అన్నమాట. సో తేజుకి మనం పర్ఫెక్ట్గా పక్క నుండి తినబెడితే కానీ వాడు సరిగా తినట్లేదు. వాడు తింటే చాలా పిల్లలకు వాళ్ళు తింటేనే కడుపున తింటారు అంటారు. సో వాడు తింటే కడుపున తినట్లేదండి, చాలా తక్కువ క్వాంటిటీ తింటున్నాడు. బిడ్డకు తెలియట్లేదు అనమాట. సో తర్వాత ఏంటంటే చిన్నోడికి స్నానం చేపిస్తూ ఉన్నాను. సో మనం ఈరోజు బోర్లో పడితే బొబ్బట్లు వేసుకుంటాం కదా, సో వీడికి వస్తాయి కదా. సో ఇంకొంచెం స్పెషల్ చేసేద్దాం వీడికి. ఈరోజు నేను మిల్క్ బాత్ చేపిస్తాను అనమాట. ఇక్కడ ఏంటంటే వీడు బోర్ల పడితే బొబ్బట్లు, వీడి అన్నప్రాసన ఎవ్రీథింగ్. తేజ్ అప్పుడు కొన్ని కుదరలేవు షూట్ చేయడం, తీసే వాళ్ళు ఎవరు లేరు. సో వీడప్పుడు కొన్ని షూట్ చేసి అట్లా ల్యాప్టాప్లో నేను స్పెషల్గా చిన్న కాపీలా చేసుకొని పెడతా అనుకుంటున్నాను అనమాట. సో దానికోసం ఏంటంటే ఇవి ఓవరాల్గా మొత్తం మిల్క్ కాదండి, మొత్తం మిల్క్తో స్నానం చేపిస్తే పిల్లలు మొత్తం నూనె అంటుకుంటూ ఉంటారు. సో పావు మిల్క్ ఉంది, మిగిలిన అన్ని వాటర్ ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు చిన్నోడి స్నానం టైం. ఈ చెడ్డి తేజదేనండి, పర్ఫెక్ట్గా సెట్ అయింది వాడికి. నాకు యూట్యూబ్ నా వీడియో డౌన్ చేయకుండా అనమాట. సో పదండి బుజ్జోడికి స్నానం చేపిద్దాం. సో మన చెట్టుకు 4-5 గులాబీలు వేస్తే వాటిని మంచిగా కడిగేసి ఆ పెటల్స్ని అందులో వేశాను. వాడిని టబ్లో కూర్చోబెట్టగానే ఏడ్చాడండి బిడ్డ. వాడికి భయం వేసింది, చిన్నోడు కదా. నేను పట్టుకున్నాను నార్మల్గా, కానీ వాడికి భయం వేసి ఈ వాటర్ అన్నీ కూడా వేడి నీళ్ళండి. చిన్నోడికి గోరువెచ్చని నిల్వ చేయించాను, కొంచెం వేడి నీళ్ళే చేపిస్తూ ఉంటాను. పిల్లలు ఊరికి ఆడుకుంటూ ఉంటారు, లేచి నడవలేరు కదా. సో వాళ్ళకి తొడలు కాళ్ళు ఎక్కువ నొప్పి పెడతా ఉంటాయి అనమాట. సో ఇది రెండోసారి వాడి బాత్ అనమాట. ఇప్పుడు చూసారా, స్నానం చేపిస్తూ ఉంటే
వాడికి హాయ్ వంట ఉండింది. స్నానం చేసిన వెంటనే పడుకున్నానండి. 6 o'clockకి ఈరోజు స్నానం చేయించాను. సో స్నానం చేసినాక పడుకున్నాడు. అంటే లేవలేదు, 9 అయినా లేవలేదు, 9:30 అయినా లేవలేదు. నేను అన్ని పనులు చేసిన, వాడు మాత్రం లేవలే. సో ఇది పడుకునే పొజిషన్. కొంచెం ఫీడ్ చేసాను, నిద్రపోయిండు. పిల్లలు స్నానం చేసిన వెంటనే పడుకుంటారు. అందుకని చెప్పేసి పిల్లలు ఎప్పుడైనా క్రాంకీ ఎక్కువ ఏడుస్తూ ఉన్నారు అనుకోండి, కొంచెం కామ్ డౌన్ చేసి మంచిగా మసాజ్ చేసి స్నానం చేయించండి. ఈజీగా పిల్లలు మంచిగా చాలాసేపు పడుకుంటారు. సో వీడికి 2 time బాత్ కంపల్సరీ. ఈరోజు కొంచెం బొబ్బట్లో పడితే బొబ్బట్లు వేస్తాం కాబట్టి తొందరగా చెప్పించాను. 6 o'clock అట్లా బాత్ చెప్పించాను, లేకపోతే వీళ్ళ బాత్ లేట్ అయిపోతుంది అనమాట. సో నేను మార్నింగ్ నూనె పెట్టుకొని ఉంటుంది కదా. సో ఇప్పుడు నేను కూడా హెడ్ బాత్ చేయాలి. దీని రివ్యూ ఆల్రెడీ మా షాంపూ రివ్యూ మీకు ఫ్రంట్ ఆఫ్ ది వీడియోలో స్టార్టింగ్ వీడియోలో యాడ్ చేశాను కదా. సో అది ఇది ఒక్కటే రోజు అనమాట. సో షాంపూ తీసుకొని స్నానానికి వెళ్తా ఉన్నాను. చిన్నోడికి స్నానం చేయించిన వెంటనే నేను డ్రెస్ మార్చుకుంటాను, ఎందుకంటే వాడికి స్నానం చేయించాక మొదలు తడుస్తా అనమాట. సో స్నానం చేశాక నా జుట్టు వచ్చేసి ఇలా ఉండింది. బాగుందండి. హెన్న పెట్టుకున్నాక హెయిర్ ఎట్లా ఉంటుందో అట్లా అనిపిస్తుంది. మంచి అరోమా బాగా వస్తూ ఉండింది. లింక్స్ని ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉన్నాను. సో ఒకసారి చెక్ చేయండి. త్వరలో మన టీవీ కూడా వస్తుంది. మన ఇంట్లో ఫంక్షన్ ఉంటుందండి. ఏం ఫంక్షన్ అడుగుతున్నారా? చిన్నోడు బోర్లా పడితే ఈరోజు అయితే బొబ్బట్ల ఫంక్షన్, తర్వాత వాడి అన్నప్రాసన ఉంటుంది. సో అత్తయ్య వాళ్ళు కూడా త్వరలోనే రాబోతున్నారు. సో తర్వాత బొబ్బట్లు చేద్దాం. ఇప్పుడు బొబ్బట్లు చేసే ముందు ఏంటంటే నేను ఇది ఉంది కదా, సో దీంట్లోకి మళ్ళీ నూనె వేసాను అనమాట. సో నూనె వేసాను అనమాట. యాక్చువల్లీ వీడియో నేను సీక్వెన్స్లో పెడతా ఉన్నాను. బొబ్బట్లు నేను 4 o'clockకి చేశాను. వాడు పడుకున్నాడు చూడండి. స్నానం చేయకముందు వాడు పడుకున్నాడు. ఆల్రెడీ మార్నింగ్ స్నానం అయిపోయింది. సో తర్వాత పడుకున్నాడు. ఆ తర్వాత బొబ్బట్లు చేశాను అనమాట. 4 o'clock అట్లా శేఖర్ కోసం రెస్ట్ తీసుకున్నాడు. అప్పుడు శేఖర్ని వాడి దగ్గర కూర్చోబెట్టేసి అప్పుడు బొబ్బట్లు వేసాను అనమాట. సో బొబ్బట్లు నా స్టైల్లో మీరు ట్రై చేయండి. బొబ్బట్లలో బటర్ వేయండి. పోయి ఇట్లా ఉందని అడగదు. నాకు ఇప్పుడు ఇది కడగడానికి ఒకదానికి టైం సరిపోతుంది అన్నట్టుంది నా జిందగీ. సో కడగాలి త్వరలోనే. 2-3 రోజుల్లో కడిగేస్తాను, ఎందుకంటే టైం ఎక్కడ పోతుందో లేదు. ఈవెన్ బాత్రూమ్ పోవడానికి కూడా టైం ఉండట్లేదు. అట్లా అయిపోయింది ఆ పరిస్థితి. ఒక బేబీని మేనేజ్ చేయడం ఒక టాస్క్ అయితే, ఇద్దరు పిల్లల్ని మేనేజ్ చేయడం అది ఇంకో పెద్ద టాస్క్. అందులో ఒకటి చిన్నోడు అయితే ఇంకా పెద్ద టాస్క్ అన్నమాట అది. సో వాడు ఎందుకు ఏడుస్తాడో అర్థం కాదు. పెద్దోడు ఉంటాడు, వాడు వీడిని ఏం చేస్తాడో అర్థం కాదు. తలకాయ నొప్పి అన్నమాట. సో బొబ్బట్లు వేసేటప్పుడు ఏంటంటే పూర్ణం పర్ఫెక్ట్గా అయితే ఇట్లా ఉంటుంది. లూజ్ అయింది అనుకోండి, డీప్ ఫ్రిడ్జ్ పెట్టుకొని మనది లూజ్ వీజ్ ఏం కాలే, కరెక్ట్ అయింది పూర్ణం. సో మనం పూర్ణం మార్నింగ్ చేసాము, బొబ్బట్లు ఈవినింగ్ చేసాము, ఫంక్షన్ నైట్ చేసాము అనమాట. సో డే మొత్తంలో నాకు టైమింగ్లో వాడు కరెక్ట్గా క్రాంకీ లేకుండా ఉండి, వాడు హ్యాపీగా ఉండి చేయగలిగే టైంలో నేను అన్నీ చేసేసుకున్నాను అనమాట. దిస్ ఈజ్ హౌ ఐ మేనేజ్. నేను ఎట్లా మేనేజ్ చేస్తాను అంటారా, ఇట్లా ఉంటుంది నాతోటి. ఇట్లా మేనేజ్ చేస్తాను. సో ఏం లేదండి, మంచిగా బటర్ పెట్టుకోండి. సాల్టెడ్ బటర్ కూడా దొరుకుతుంది. సాల్టెడ్ బటర్ తీసుకోవద్దు, బొబ్బట్లు టేస్ట్ మారిపోతుంది. నాన్ సాల్టెడ్ బటర్ అమూల్ తెచ్చాను నేను. సో నేను బటర్లో బొబ్బట్లు నెయ్యి కంటే ఎక్సలెంట్గా ఉంటాయి. వెన్న కదండి, చాలా బాగుంటాయి. ట్రై చేయండి. మనకి మైదా పిండి కాబట్టి తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది. గోధుమ పిండి కూడా స్ప్రెడ్ అయితే కానీ ఇంత ఈజీగా స్ప్రెడ్ అవ్వదు, చిరుగుతాయి మధ్యలో. మైదా పిండి బొబ్బట్లు సరిగా ఎక్కువ చిన్నవన్నమాట. బొబ్బట్లు చేయడంలో నేనే సాటి, నాకు నచ్చుతాయండి నా బొబ్బట్లు. భలే మెత్తగా అయితే, మళ్ళీ చాలా టేస్టీగా అయితే. నేను పూర్ణం ఎక్కువ పెట్టి పిండి తక్కువ పెడతా ఉన్నాను. కానీ అదేందో కానీ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేద్దామంటే ఎప్పుడు కుదరదు, ఏదో పని పడుతుంది, అంతమందికి చేయడం కుదరదు, ఆగం అవుతుంది అనమాట. నేను ఎట్లా అంటే పీస్ఫుల్గా ఉండి నేను చేయాలి, అప్పుడు కరెక్ట్ అయితే ఏదైనా కానివ్వండి. సో రెండు వైపులా మంచిగా కాల్చుకోవడం. వీటిని బాగా మాడగొట్టదు. చాలా థిన్ లేయర్ కదండి పిండిది, చాలా తొందరగా కాలుతాయి అనమాట. సో ఇవన్నీ బొబ్బట్లు టోటల్ 1 గ్లాసు పప్పుకి మనకి టోటల్ 12 బొబ్బట్లు అయ్యాయి. మళ్ళీ ఒక 2-3 బొబ్బట్లు అయ్యేంత పూర్ణ, అంటే వాడికి రౌండ్ అవ్వాలి కదా అన్నట్టుగా 12 బొబ్బట్లు వేసాను. శేఖర్ నేను తింటే ఎట్ ఏ టైం శేఖర్ ఒక 2 తింటాను, నేను ఒక 3 తింటాను. 5 చేసుకుంటాం అనమాట. తేజ్ అసలు బొబ్బట్లే తినడు. సో ఈ బొబ్బట్లన్నీ పక్కన పెడతాం, చల్లారాలి కదా ఇవి. ఈ బాత్ క్లిప్ బొబ్బట్ల తర్వాత నేను మీకు చెప్పడం కరెక్ట్ చెప్తాను, కానీ సీక్వెన్స్లో వీడియో అయితే ఒకదాని తర్వాత ఒకటి అయినట్టుగా పెట్టాను అనమాట. సో మన బొబ్బట్లే రెడీ అయిపోయాయి. తర్వాత ఏంటంటే చిన్నోడు లేచాడు, అప్పటికి టైం 7:30 అయిపోయింది. వాడికి ఇక రెడీ చేసి డ్రెస్ వేయాలి. సో ఫస్ట్ ఇది మనం కొన్నాం కదా, ఈ డ్రెస్ వేస్తా అనుకున్నాను. కానీ మళ్ళీ వాడు బొబ్బట్ల పైన బొడితే వైట్ కలర్లో ఉన్న టీషర్ట్ కాస్త మళ్ళీ సమార్ అయిపోతుంది. ఈ డ్రెస్ బాగుంది కదా, శేఖర్ బాగా ఇష్టపడి తీసుకున్నాడు. టైగర్ డ్రెస్ అనమాట ఇది. అందుకని చెప్పేసి థింక్ చేశాను. మళ్ళీ ఏదో అనిపించి, మన చక్కెర కుడుకలు పోసినప్పుడు మన రంగం అన్న తల్లి పాలు తాగే పిల్లలు ఉన్నప్పుడు తల్లిని పిల్లల్ని వేరు చేసి పెట్టొద్దంట. సో వాడికి కూడా 3 డ్రెస్సులు తెచ్చింది, 3 టీషర్ట్స్ తెచ్చింది అనమాట. సో ఇక రంగం మామ తెచ్చిన టీషర్ట్ వేసుకొని వీడు బొబ్బట్ల పైన బోరుతాడు అనమాట. సో ఇద్దరు పిల్లలకి సేమ్ టీషర్ట్స్ వేసాను. తేజ్కి ఆల్రెడీ ఎల్లో వేసాను, తర్వాత వీడికి కూడా ఎల్లో దొరికితేను తేజ్ ప్యాంట్ కూడా చేంజ్ చేశాను. ఇద్దరు ప్యాంట్లు సేమ్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను, తర్వాత మీకు కనిపిస్తాను అనమాట. సో వీడు రెడీ అయిపోయాడు.
పిల్లలు పతాక ఎప్పుడు బాగానే ఆడుకున్నా వీళ్ళ బర్త్డేలు వీళ్ళకి సంబంధించిన ఫంక్షన్ ఉన్నప్పుడు ఏడుస్తూ ఉంటారు. అదే పరిస్థితి, మళ్ళీ ఏడ్చిండు మళ్ళీ బజ్జినాడు. ఈలోపు నేను ఈరోజు మన ఇంట్లో కొంచెం హ్యాపీ మూడ్ కదా, చిన్న ఈవెంట్ లాగా ఫంక్షన్ లాగా కదా, అందుకని చెప్పేసి నేను వంకాయ మసాలా చేస్తాను. చాలా బాగా కుదిరింది. వంకాయ మసాలాకి బగారా అన్నం చేశాను అనమాట. సో ఇది వంకాయ మసాలా ఊర్లోంచి తెచ్చిన వంకాయలు, చాలా టేస్టీగా అయింది కర్రీ. నేను చెప్పలేను, మీరు ఊహించుకోలేరు అంత బాగా అయింది కర్రీ. సేమ్ ఫంక్షన్ ఫుడ్ తిన్నట్టుగానే అనిపించింది. వంకాయ మసాలాలోకి మనకి బగారా అన్నం చాలా బాగుంటుంది. సో కొన్ని మసాలాలు కూడా వేసాను అనమాట. వంకాయ అంటే ఇలాచి ఇవన్నీ ఉంటాయి కదా, సో ఆ కొన్ని మసాలాలు కూడా వేసాను. స్పైసెస్ బాక్స్ నేను పైన పెట్టేసాను అనమాట. అది ముచ్చట. సో ఎలా అనిపించిందండి వీడియో? నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా నేను డెకరేషన్ చేశాను, అవన్నీ చూడండి ఎట్లా ఉంది ఏంటనేది. ఇది రియల్ అండ్ రా లాగా ఇక్కడ నేను ఏది కట్ చేయలేదన్నమాట. సో ఇవి మన బొబ్బట్లు చూసారా ఎంత మెత్తగా ఉన్నాయి. ఇప్పుడు కూడా మనం చేసింది 4 o'clockకి బొబ్బట్లు, ఇది నైట్ 9 o'clock అండి. సో తర్వాత ఏముందని బగారా అన్నంలోకి నేను ఆల్రెడీ తాలింపు వేసిన, నా తర్వాత రైస్ వేసేసాను. రైస్ నేను అంతేనండి, గ్లాస్న్నర నీళ్ళు పోస్తూ ఉంటాను. నేను ఈ గంజి వార్చే ప్రోగ్రామ్ పెట్టుకోను. గంజి వారిస్తే మెయిన్గా కావాల్సిన న్యూట్రిషన్ అన్నీ ఫుడ్లోంచి వెళ్ళిపోతాయంట. సో బగారా అన్నంలోకి గ్రీన్ పీస్ లేకుంటే ఎట్లా అండి? చికెన్ ఖచ్చితంగా గ్రీన్ పీస్ చాలా ఎక్కువ ఇష్టం. సో నేను చేసినప్పుడు వేస్తూ ఉంటాను. నాన్ వెజ్కి అయితే ఎక్కువ వేయను, మంచిగా అనిపించదు. వెజ్కి అయితే బాగుంటుంది. సో ఇది బగారన్నం ఒక సైడ్ అవుతూ ఉంటుంది. నా వంట వగేరా ఎవ్రీథింగ్ అయిపోయింది, కానీ చిన్నోడు మాత్రం లేవలేదు. పరీక్ష పట్టినట్టు అనిపించిందండి. యాక్చువల్లీ తొందర వంట అయిపోతే సంధ్య వాళ్ళని పిలుస్తాను అనుకున్నాను. నా వంట కూడా 9 o'clock వరకు అయిపోయింది, కానీ చిన్నోడు అస్సలకి లేవలేదు. వాడు 10 o'clock అట్లా 9:30కి అట్లా లేచాడు అనమాట. సో రంగమన్న అలసిపోయి వస్తారుగా, తినేసి పడుకుంటారు. వాళ్ళు ఫోన్ చేస్తే మేము తినేసాము, ఓపిక లేదని చెప్పారనమాట. నేను కూడా స్పెషల్గా ఏం పిలవాలి అనుకోలేదు, ఎందుకంటే వీడు రంగమన్న ఆకలికి ఆగడు. మళ్ళీ రంగమన్నకి ఆఫీస్ ఉంటుంది మార్నింగ్ లేవగానే. చిన్నోడు క్యాంకీగా ఉన్నాడు, లేవడం కష్టం, లేవట్లేదు మొత్తానికి అని చెప్పేసి పిలవలేదండి నేను కూడా. సో నెక్స్ట్ ఏంటంటే డెకరేషన్ కోసం ముందు చేప వేసాను, చేప పైన పింక్ చెదర్ వేసాను. మరి దీంట్లో బాగా కనిపిస్తాయి బొబ్బట్లు అని డౌట్ వచ్చింది. ఆ తర్వాత దీని మీద టవల్స్ వేసాను. ఏది నచ్చలేదు, తీసి మళ్ళీ పక్కకు పెట్టేసాను అనమాట. ఇప్పుడు ఏంటంటే దీనిపైన వైట్ టవల్స్ వేస్తాను. ఈ 2 వైట్ టవల్స్ మా చిన్నోడివి. యాక్చువల్లీ ఫస్ట్ ఒకటి శేఖర్ది, ఒకటి నాది ఉండే. వీడు పుట్టినప్పటి నుంచి 2 టవల్ వానికి పెట్టేసాం అనమాట. సో వైట్ టవల్ పైన రెడ్ కలర్ చున్నీ వేసాను. సో దీంట్లో అయితే ఫొటోస్ బాగా వస్తాయని చెప్పేసి ఉంచాను అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇవి ఉన్నాయి కదా బొబ్బట్లను, మనం అరిటాకుల్లో పెట్టేసుకోవచ్చు. అరిటాకులు మన దగ్గర లేవు, శేఖర్ గారు వెళ్ళే సిచ్యువేషన్లో లేరు. సో నేనేం చేస్తున్నానంటే మన ఇంట్లో ఉన్న విస్తార్ ఉన్నాయి కదా, విస్తారాలను కట్ చేస్తూ ఉన్నాను. నేను కొంతమంది వీడియోస్ చూశాను యూట్యూబ్లో, సో వాటిని బట్టి నేను ఫాలో అయిపోతూ ఉన్నాను. నాకు కూడా ఇట్లా చేయాలన్న ఆలోచన, నా ఓన్ ఆలోచన అయితే కాదండి. యూట్యూబ్లో బోల్డ్ అనే వీడియోస్ ఉన్నాయి, మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. ఈ బోర్ల పడితే బొబ్బట్లు తేజ్ అప్పుడు చేసాం మేము. నార్మల్గా తేజని బొబ్బట్లు వేరే బోర్లు ఇచ్చాం, కానీ తర్వాత ఆర్తి పడుతుంది ఇవన్నీ నాకేం తెలియకపోయింది. సో కొంతమంది తెలిసిన వాళ్ళకి కాల్ చేసి అడిగాను, నాకు తెలిసినవి కొన్ని, ఆ తర్వాత కొన్ని వీడియోస్ చూసి కొన్ని నేర్చుకున్నాను అనమాట. ఇక్కడ మెయిన్ థింగ్ ఏముందంటే పిల్లలకి ఇప్పుడు నాకు ఆడపిల్లనా పుట్టదు, వీళ్ళనా కూసబెట్టి ఫంక్షన్లు చేయలేము. సో ఏదున్నా ప్రతి ఒక్క థింగ్ని చిన్న సెలబ్రేట్ చేసుకుంటే వాళ్ళకి మెమొరీ లాగా ఉండిపోతాయన్న ఫీలింగ్ నాకు ఉంటుంది అన్నమాట. సో మన పిల్లల డేని మనమే స్పెషల్ చేయాలి. అందుకే వాడికి హ్యాపీగా మిల్క్ బాత్ చేయించాను, హాయిగా బాత్ చేశాడు. వాడికి మంచిగా అనిపించింది. మనకు రోజెస్ ఉండే కాబట్టి ఇంకా నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. యాజ్ ఏ మదర్గా ఫుల్లీ హ్యాపీ అయిపోయాను నేను. మీకేమనిపిస్తుంది? సాటిస్ఫైడ్ కదా, యాజ్ ఏ మదర్గా మనకు ఉంటుంది కదండి. సో తర్వాత ఏంటంటే మనం విస్తార్లు కట్ చేస్తాం కదా, వాటిపైన ఒకటి తమలపాకు చెట్టు ఉంది మా ఇంట్లో. సో ఆ చెట్టు పైనలో ఉన్న తమలపాకు తెంపేసి తమలపాకు పెట్టాను. కొంచెం తమలపాకులు పెద్దగా ఉంటే వాటిలో మనం బొబ్బట్లు పెట్టచ్చు, కానీ మనం చేసిన బొబ్బట్ల సైజ్ కొంచెం అరిచేది అంత ఉంటుంది. సో తమలపాకు అనేది షో అవ్వదు అనమాట. అలాగే కనకరాలు కొన్ని ఉంటేను అవి అట్లా పక్కకు పెట్టేసాను అనమాట, ఎందుకంటే లుక్ బాగుంటుంది, ఫొటోస్ బాగా వస్తాయని చెప్పేసి. నేను ఫొటోస్ శేఖర్ గారు తీశారు, అవి ఎట్లా వచ్చినాయి ఏంటనేది నేను షేర్ చేస్తాను మీకు. బాగా వచ్చాయి, మంచిగా అనిపి. శేఖర్ చాలా హ్యాపీ అయిపోయాడు. శేఖర్ 9:30, 10కి అట్లా బయటకు వచ్చేసరికి అన్నీ రెడీ అయిపోయాయి కదా, మస్తు హ్యాపీ అయిపోయింది అనమాట. బాగుంది, చాలా బాగుంది. వీడు ఇంకా పడుకుంటున్నాడు. ఇప్పుడు అంతా డెకరేషన్ అయిపోయింది. వీడు లేస్తే బొబ్బట్లు పెట్టి వాడిని బోర్లు ఇచ్చడం ఒకటే ఉందండి. నాకు వీడిని చూస్తూ ఉంటే తేజ్ బర్త్డే గుర్తొస్తుంది. తేజ్ ఫస్ట్ బర్త్డే అప్పుడు కూడా అంతేనండి. అప్పటికి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఒక 4 months అవుతుంది, ఎగ్జాక్ట్లీ 4 months ఏమో అవుతుంది. తేజ్ బర్త్డే ఏప్రిల్లో ఉంటుంది. అప్పుడు వాడి బర్త్డే, ఫస్ట్ బర్త్డే అప్పుడు వాడు ఎంత ఏడ్చాడంటే కేక్ కట్ చేసేటప్పుడు వాడిని లేపినాం. అంతకుముందు చాలాసేపు పడుకున్నాడు, ఆ తర్వాత ఏడ్చేసి పడుకున్నాడు. సో పిల్లలతోటి కష్టం కదా, మళ్ళీ ఏడుస్తూ ఉంటే శేఖర్కి ఇచ్చాను అనమాట. ఇప్పుడు
కొంచెం ఫీడ్ చేసి శేఖర్కి ఇచ్చాను. సో లేచి ఉన్నాడు అనమాట వాడిగా. ఇక ఏడు కోసేపు ఏడ్చినా మళ్ళీ సెట్ అయిపోతున్నాడు అనమాట. ఇక నేను వీటిపైన బొబ్బట్లు పెడదామని చెప్పేసి చూస్తూ ఉన్నాను. ఇప్పుడు కొన్నిసార్లు ఏడుస్తే శేఖర్ దగ్గర కూడా కరెక్ట్ ఉండడండి. ఖచ్చితంగా నా దగ్గరికే రావాలి అనుకుంటూ ఉంటాడు. అందుకని చెప్పేసి మధ్య మధ్యలో నేను ఎత్తుకోవాల్సి వస్తూ ఉంటుంది. సో మీకు తెలియదే ఉండండి, ఒక చిన్న బాబు ఇంట్లో ఉన్నప్పుడు అన్ని ఇట్లానే ఉంటాయండి. అన్ని ఏవి టైంకి అవ్వవు. ఇంకా నిద్ర వస్తుంది చూసారా. వీడిని ఎప్పుడు స్మైలీ ఫేస్ మీరు చూసారు కదా. సో వీడియో స్టార్ట్లో నేను వాడు బోర్ల పడితే బొబ్బట్లో వాడు ఫస్ట్ టైం బోర్ల పడిన పిక్, అలాగే వాడు బాగా నవ్విన పిక్ కూడా యాడ్ చేశాను. ఎందుకంటే నవ్వులతో నువ్వులు చేసుకోవాలి కదా. సో ఇది 3rd month వరకే పిల్లలు అవుతారు. కానీ వాడు ఆ రోజు చాలా హ్యాపీగా సందే ఏదో ఆడిపిస్తూ ఉంటే హ్యాపీగా నవ్వాడు. నా పెద్ద బంగారం చాలా మంచోడండి. నా బంగారు కూడా నేను ఏ చేసి నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. సో బొబ్బట్లన్నీ వాటిలో వేసి పెట్టాను. ఫైనల్గా మీకు డెకరేషన్ నేను చూపిస్తాను. ఆ తర్వాత అక్షింతలు ఫ్లవర్స్ వేసి పెట్టాను. అండ్ దీపం ఆరతి ఇవ్వడానికి మా బంగారు కొండకి మా ఇద్దరు బంగారాలకి ఆరతి ఇస్తాను అనమాట. తేజ్ మమ్మీ నాకు నువ్వు ఇట్లా చేసినావా అన్నాడు. చేసిన బిడ్డ కానీ అప్పుడు ఫోటో తీయలేదు నేనని చెప్పేసి చెప్పాను అనమాట. సో వీడిని బొబ్బట్ల పైన బజ్జు పెట్టి 10 నిమిషాలు ఒరే ఇటు చూడరా ఒరే నార్మల్గా బెడ్ పైన అయితే అట్ట వేయని డుక్కని బోర్ల పడతాడు. సో ఇప్పుడు వాడికి ఏదో కొత్తగా అనిపించి ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. వాడిని ఏం చేస్తున్నావు ఏంటి అనేది చూస్తూ ఉన్నాడు. శేఖర్ అయితే పడుర్రా ఒక్కసారి బోర్లా పడరా, మళ్ళీ నీకు నువ్వు ఏడ్చే ముందే బోర్లా పడరా, ఫొటోస్ మంచిగా వస్తాయి నేను శేఖర్ ఇద్దరం కూడాను. సో ఏడవనైతే ఏడవాలి, వాడికి నిద్ర సరిపోయింది. 6కి అట్లా పడుకొని వాడు 9:30కి లేచాడు కాబట్టి నిద్ర వాడికి బాగానే సరిపోయింది. సో చూస్తూ బోర్లా ఫస్ట్ ఇట్లా బోర్లా పడినట్టు చేసిండా కథం తేజ్ ఏదో మాట్లాడిండు ఆగిపోయిండు అనమాట. ఇంతకుముందు ఇది బోర్లా పడేటప్పుడు జరిగిన థింగ్స్ నేను కొన్ని యాడ్ చేస్తాను వినండి. వాడు బోర్లా పడగానే ఏం చేసినా అనేది ఎవ్రీథింగ్ చూడండి. కొంచెం ఈ వ్లాగ్ నాకు తెలిసి బోర్ కొడుతుంది మీరు స్కిప్ చేసేసేయండి ఓకేనా. సో చూడాలనుకున్న వాళ్ళకి వాడే పడుతుంది బరు బరు అయ్యో ఆగబడతారు అదే ఈ వరకు మీకు ఆలోచించున్నారు. అట్లనే పడుతుంది కొడుకు బొర్రిండే తమ్ముడు బోల పడితే బొబ్బట్లు అయినాయి. ఈ సెకండ్ వీడియో పెట్టుకో మంచిగా 2 నిమిషాలు గుగ్గులు ఓకే మమ్మీ ఓకేనే అత్త చూపిద్దాం. ఉండండి అట్టనే ఎత్తారు అది అంతే. ఇక మిషన్లే మాట్లాడుతుంది మా అన్న మాట్లాడతాడు చూపిద్దాం అంటే నార్మల్ కాల్ చేసి ఫస్ట్ చెప్పే వాళ్ళకి మన మాట్లాడుతుండే ఎవరితో వీడియోని అవి తింటుండే వీళ్ళకి అదృష్టం ఎత్తికెత్తా చాలతి అయ్యో వాడు అప్ప తిన్నాడు రా మంచిగా బజ్జీ తేజీ మన ఎత్తుకొని ఇవి ఆర్తిస్తా తేజీ నేను అప్ప పట్టుకోండి శేఖర్ పెట్టి చూడే అరే నువ్వు అరే ఆగ్ర తీయకు అడిగే అన్నప్రసాద్ కంటే ముందే పట్టుకో తెచ్చుకున్నవారు అప్పుడే అప్ప ఆగ్రా ఇది అప్ప పరిస్థితి. అది కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదనే ఉంది. నేను ఏదో కొర మీద కూర్చున్నా. సో ఆ బొబ్బడి మీద బోరబడి ఎంచక దాన్ని పట్టుకున్నాడండి. భలే హ్యాపీగా అనిపిస్తుంది మన పిల్లలు ఇట్లాంటి చిన్న చిన్న చేష్టలు చేస్తూ ఉంటే.
హ్యాపీగా ఉంటుందండి. సో మా వాడి మైల్ స్టోన్ ఇది చాలా బాగా సెలబ్రేట్ చేశాను. తర్వాత ఏంటంటే ఇద్దరికి ఆరతి ఇచ్చాను అనమాట. తేజుని ఖచ్చితంగా నేను అన్నింటిలో ఇంక్లూడ్ చేస్తానండి. వాడికి మళ్ళీ నేను నన్ను పట్టించుకోవట్లేదు అనే ఫీలింగ్ రావద్దు. సో ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఈ మేనేజ్మెంట్ కంపల్సరీ ఉండాలి. ఎవరికి తక్కువ వేస్తున్నాం ఒకరిని ఎక్కువ వేస్తాం అనే ఫీలింగ్ వాళ్ళకి రాకూడదు. సో ఈ బుజ్జి బంగారం మళ్ళీ నిద్రకు వచ్చాను అనమాట. సో ఇదే టైం చూసారు ఎంత అయిందో. దాని అంతేనండి. వీడియోని ఇక్కడితో ఏం చేస్తున్నాను, నచ్చితే లైక్ షేర్ కమెంట్ అన్నీ చేయండి. ఓకేనా? దాని ఎలా అనిపించింది, డెకరేషన్ బాగా చేశాను అనేది నాకు కమెంట్లో చెప్పండి. ఓకేనా? సో ఇది బోర్ల పడితే బొబ్బట్లు అంతా ఎక్కడ మొత్తం మనకి బొబ్బట్లది పూర్ణ అటు ఇటు పడి ఉంటేనే మొత్తం ఎక్కడిదక్కడ క్లీన్ చేసి మేము ఇంకా తినాలి, తిని బజ్జోవాలన్నమాట. ఓకేనా? బాయ్ బాయ్, టాటా, టేక్ కేర్, థ్యాంక్ యూ సో మచ్.